భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఒక కొత్త శకాన్ని చూస్తోంది. ఇదేదో చిన్న మార్పు కాదు, ఒక నిజమైన విప్లవం. 2025 సంవత్సరానికి గాను సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన రివ్యూ ఆధారంగా ఇండియా ఆశయం నుండి ఆచరణ వైపు ఎలా దూసుకెళ్తోందో ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఈ ప్రగతికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం కావాలంటే ఇదిగో చూడండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ఏకంగా 38వ స్థానానికి చేరుకుంది. అంటే ప్రపంచ వేదికపై మన దేశం ఎంత వేగంగా ఎదుగుతోందో చెప్పడానికి ఇంతకంటే బలమైన నిదర్శనం ఏముంటుంది? సరే, ఈరోజు మనం 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచ స్థాయిలో మన స్థానమేంటి, రీసెర్చ్కి ఫండింగ్ ఎలా వస్తోంది, పెద్ద పెద్ద నేషనల్ మిషన్స్ ఏం చేస్తున్నాయి, ఇంకా మన ల్యాబ్స్లో జరుగుతున్న మ్యాజిక్ ఏంటి, చివరిగా ఈ సైన్స్ వల్ల సామాన్యుడికి ఏం లాభం, ఈ మొత్తం ప్రయాణాన్ని కలిసి చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, ప్రపంచ సైన్స్ మ్యాపు మీద ఇండియా తనదైన ముద్రను ఎంత బలంగా వేస్తోందో చూద్దాం. ఈ ఎదుగుదల కేవలం ఒకే ఫీల్డులో కాదు, చాలా రంగాల్లో కనిపిస్తోంది. ఈ టేబుల్ని ఒక్కసారి చూడండి. ఇవి కేవలం నంబర్స్ కాదు, ఇండియా ప్రోగ్రెస్కి అద్దం పడుతున్నాయి. ఇన్నోవేషన్, పేటెంట్లు, టెక్నాలజీ, ఇలా అన్నింట్లోనూ మనం పైపైకి వెళ్తున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా రీసెర్చ్ పబ్లికేషన్స్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నామంటే అది నిజంగా గ్రేట్ కదా. మరి ఇంత గొప్ప ఎదుగుదల వెనుకున్న అసలు మ్యాజిక్ ఏంటి? అదే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం అందిస్తున్న భారీ ఆర్థిక మద్దతు. ఎందుకంటే ఏ ఐడియా అయినా నిజమవ్వాలంటే డబ్బు చాలా అవసరం. దాని గురించే ఇప్పుడు చూద్దాం. 1,00,000 కోట్ల రూపాయలు. వావ్, ఇది చాలా పెద్ద మొత్తం. రాబోయే 6 ఏళ్లలో రీసెర్చ్, డెవలప్మెంట్ ఇంకా ఇన్నోవేషన్ ఈ ఫీల్డ్స్లోకి ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇన్వాల్వ్ చేయడానికి ప్రభుత్వం కేటాయించిన భారీ ఫండ్ ఇది. ఈ ఒక్క అడుగు భారతదేశ భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఆలోచించండి. ఇంతకీ ఈ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అంటే ఆర్డీఐ స్కీమ్ అసలు లక్ష్యమేంటి? ఇది కేవలం డబ్బులు పంచడం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్లీన్ ఎనర్జీ ఇలాంటి ఫ్యూచర్ టెక్నాలజీస్లో ఇండియాను ఒక గ్లోబల్ లీడర్గా, స్వయం సమృద్ధిగల దేశంగా మార్చడమే దీని అసలు ఉద్దేశం. ఈ భారీ కార్యక్రమాన్ని నడిపించడానికి ప్రభుత్వం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటే ఏఎన్ఆర్ఎఫ్ అనే ఒక కీలకమైన సంస్థను ఏర్పాటు చేసింది. దీన్ని మనం ఇండియా రీసెర్చ్ సిస్టమ్కి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఈ ఫండింగ్ ప్రాసెస్ చాలా తెలివిగా డిజైన్ చేశారు. ఇది ఒక 2 స్టెప్ మెకానిజం. ఫస్ట్, గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ ఏఎన్ఆర్ఎఫ్ దగ్గర ఒక స్పెషల్ ఫండ్లో సేఫ్గా ఉంటాయి. ఆ తర్వాత ప్రైవేట్ ఫండ్ మేనేజర్ల ద్వారా ఏ ప్రాజెక్టులకైతే నిజంగా పొటెన్షియల్ ఉందో వాటికి మాత్రమే ఈ ఫండ్స్ని కేటాయిస్తారు. దీనివల్ల ప్రభుత్వ డబ్బు వృథా కాకుండా సరైన ఆవిష్కరణలకు చేరుతుంది. సరే, పాలసీలు, ఫండింగ్ అంతా బానే ఉంది. కానీ ఇవన్నీ పేపర్లకే పరిమితమా, లేక నిజంగా గ్రౌండ్లో ఏమైనా జరుగుతోందా? దీనికి సమాధానమే మన భారీ స్థాయి జాతీయ మిషన్లు. అవేం చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేషనల్ క్వాంటమ్ మిషన్. దాదాపు 6,000 కోట్ల రూపాయల బడ్జెట్తో క్వాంటమ్ టెక్నాలజీలో ఒక బలమైన ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నారు. ఈ టెక్నాలజీ కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్ని పూర్తిగా మార్చేయగలదు. ఈ మిషన్ కేవలం ప్లానింగ్ దశలోనే లేదు, ఇప్పటికే చాలా జరిగిపోయింది. దేశవ్యాప్తంగా 4 థిమాటిక్ హబ్స్, 8 క్వాంటమ్ స్టార్టప్స్కి సపోర్ట్, అంతేకాదు కొత్త బీటెక్, ఎంటెక్ కోర్సులు కూడా లాంచ్ చేశారు. ప్రోగ్రెస్ ఎంత ఫాస్ట్గా ఉందో కదా. థియరీ కాదు, ప్రాక్టికల్గా ఏం సాధించారో చూడండి. క్యూఎన్యు ల్యాబ్స్ అనే సంస్థ ఈ మిషన్ సపోర్ట్తో ప్రపంచంలోనే అత్యంత పొడవైన అంటే 500 కిలోమీటర్ల క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని డెవలప్ చేసింది. దీనివల్ల మన కమ్యూనికేషన్స్ అన్హ్యాకబుల్ అంటే అత్యంత సురక్షితంగా మారతాయి. ఇది నిజంగా ఒక అద్భుతం. ఇప్పుడు మరో ఇంపార్టెంట్ మిషన్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. వాతావరణాన్ని అంచనా వెయ్యాలన్నా, కొత్త మందులు కనిపెట్టాలన్నా చాలా కాంప్లెక్స్ లెక్కలు చెయ్యాలి. దానికి అవసరమైన సూపర్ కంప్యూటింగ్ పవర్ని మన సైంటిస్టులకు అందించడమే ఈ మిషన్ లక్ష్యం. 39 పెటాఫ్లాప్స్. అసలు ఈ నంబర్కి అర్థమేంటి? ఒక పెటాఫ్లాప్ అంటే సెకండుకు కోటాను కోట్ల లెక్కలు చేయగల సామర్థ్యం. అలాంటిది మనం ఏకంగా 39 పెటాఫ్లాప్స్ కంప్యూటింగ్ శక్తిని దేశవ్యాప్తంగా నిర్మించామంటే మన రీసెర్చ్ సామర్థ్యం ఎన్ని రెట్లు పెరిగిందో ఊహించుకోండి. పెద్ద పెద్ద మిషన్స్ సంగతి పక్కన పెడితే అసలైన అద్భుతాలు మన ల్యాబ్స్ లోపల జరుగుతున్నాయి.
ఇండియాలోనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో ఏం జరుగుతోందో ఇప్పుడు ఒక చిన్న లుక్ వేద్దాం. పార్కిన్సన్స్, క్యాన్సర్, ఈ పేర్లు వింటేనే భయమేస్తోంది కదా. మరి ఇలాంటి భయంకరమైన జబ్బులతో నానోటెక్నాలజీ ఎలా ఫైట్ చేయగలదు? ఈ ప్రశ్నకు మన సైంటిస్టులు అద్భుతమైన సమాధానాలు కనుగొంటున్నారు. అవేంటో చూద్దాం. ఇవి మామూలు ఆవిష్కరణలు కాదండోయ్. పార్కిన్సన్స్ని టార్గెట్ చేసే నానో సిస్టమ్స్, కీళ్ల నొప్పులకి సేఫ్ డ్రగ్ డెలివరీ, క్యాన్సర్ సెల్స్ని మాత్రమే ఖచ్చితంగా నాశనం చేసే నానో కప్స్, ఇవన్నీ మన హెల్త్ కేర్ ఫ్యూచర్ని మార్చేసే అద్భుతాలు. ఇవి లక్షలాది మందికి కొత్త జీవితాన్నివ్వగలవు. టెక్నాలజీ ఒక్కటే కాదు, మనం ఇప్పటివరకు నమ్ముతున్న చరిత్రను కూడా మన సైంటిస్టులు తిరగరాస్తున్నారు. ఒకప్పుడు దక్కనగ్ని పర్వతాల వల్ల చెట్లన్నీ నాశనమయ్యాయని అనుకునేవాళ్లం. కాని అవి తట్టుకుని నిలబడ్డాయనే కనుగొన్నారు. అలాగే హిమాలయాలు పుట్టడం వల్లనే కాశ్మీరు వాతావరణం మారిందని కూడా నిరూపించారు. మన చరిత్రపై మన అవగాహననే ఇది మార్చేస్తోంది. ఫ్యూచర్ మెడిసిన్ ఎలా ఉండబోతుందో చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి క్యాన్సర్ కణాల రహస్యాలను ఛేదించి ప్రతి ఒక్క రోగికి వాళ్ల శరీరానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన ట్రీట్మెంట్, అంటే పర్సనలైజ్డ్ థెరపీలను తయారు చేసే పనిలో ఉన్నారు మన సైంటిస్టులు. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక గేమ్ చేంజర్. సరే, ఈ సైన్స్ అంతా బావుంది, గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరుగుతున్నాయి. కాని సామాన్యుడికి దీనివల్ల ఉపయోగమేంటి? సైన్స్ కేవలం ల్యాబ్స్కి మాత్రమే పరిమితం కాకూడదు కదా. సైన్స్ యొక్క అసలైన విజయం అది సామాన్యుడి జీవితాన్ని ఎంతగా మెరుగుపరిచింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వికలాంగులకు సాయపడే టెక్నాలజీ, మహిళల కోసం ప్రత్యేకంగా టెక్నాలజీ పార్కులు, గిరిజనుల జీవనోపాధిని పెంచే హబ్స్, లాక్టోస్ పడని వారి కోసం స్పెషల్ మిల్క్ పౌడర్, ఇవన్నీ టెక్నాలజీ ప్రతి ఒక్కరి దగ్గరికి ఎలా వెళ్తోందో చెప్పే రియల్ లైఫ్ ఎగ్జామ్. భవిష్యత్ సైంటిస్టులను తయారు చేయడంలో ఈ ఇన్స్పైర్ మ్యానక్ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయింది. ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వారిలో 84% మంది పల్లెటూరు స్కూల్ పిల్లలే. అంతేకాదు, వారిలో 52% మంది అమ్మాయిలు. ఇన్నోవేషన్ని అట్టడుగు స్థాయి నుండి పైకి తీసుకురావడంలో ఇదొక గొప్ప విజయం. సో, ఇంత బలమైన పునాది, ఇంత టాలెంట్, ఇంత ప్రభుత్వ మద్దతున్నప్పుడు భారతదేశం నుండి రాబోయే తదుపరి గొప్ప శాస్త్రీయ అద్భుతం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తుంది. ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఒక సూపర్ పవర్గా మారడానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్తు మనదే. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.